హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్తరాంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో ఎంతో హెల్దీ అయిన వెజిటేబుల్ కిచిడి అయితే రెడీ చేసుకుంటున్నాము. ఈ కిచిడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఏమీ ఆలోచించకుండా తినచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. దీనిలో మనం చాలా రకాల వెజిటేబుల్స్ అలాగే చాలా రకాల పప్పులు వేసుకుంటాం కాబట్టి ప్రోటీన్స్కి ప్రోటీన్, అలాగే విటమిన్స్కి విటమిన్స్ అన్నీ అందుతాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. హోటల్లో ఎలా అయితే తయారు చేస్తారో అలాగే ట్రై చేసామండి. పక్కా కొలతలతో అయితే ఈ వీడియోలో చూపించాము. మీరు కూడా ఒక్కసారి వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వెజిటేబుల్ కిచడీ తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాము. ముందుగా వెజిటేబుల్ కిచడీకి అరకప్పు పెసరపప్పు, అరకప్పు కందిపప్పు, అరకప్పు ఎర్ర కందిపప్పు, అలాగే 1 కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు చూపించినవన్నీ నీట్గా అయితే వాష్ చేసేసుకుందాము. బియ్యం ఎంత కప్పు అయితే ఉందో పప్పులు కూడా అంతే కప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసేసుకొని 1 గంట సేపు అయితే నానబెట్టుకుందాము. నీట్గా వాష్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని 1 గంట సేపు అయితే నానబెట్టుకుందాం వాటర్ పోసి. వెజిటేబుల్ కిచడీకి అయితే నా దగ్గర అయితే ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి, సో నేనైతే ఇవి వేసుకుంటున్నాను. మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ అలాంటివి. ప్రజెంట్ అయితే ఇవి కట్ చేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ని మీడియం పీసెస్గా అయితే కట్ చేసేసుకుందాం. పీసెస్ మీరు కట్ చేసుకునే విధానాన్ని బట్టి అయితే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కిచడీ చేసుకుంటున్నాం కాబట్టి మీడియం పీసెస్ అయితే సరిపోతాయి. వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కిచడీ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దీనిలో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే ఈ కిచడీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. నెయ్యి వేడెక్కాక ఇప్పుడైతే స్పైసెస్ వేసుకుందాము. అందులో జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క అయితే ఉన్నాయి. ఇవి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత 2 పచ్చిమిర్చి ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగెక్కాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసుకుందాం. ఆనియన్స్ అయితే వేగిపోయాయి, ఇప్పుడైతే వెజిటేబుల్స్ వేసేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి అయితే బాగా కలిసేలా కలిపేసుకుందాము. వీటిని ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుందాము. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాము కదా, ఈ కిచడీ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా కల్లుప్పును అయితే వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే కిచడీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము, పప్పు అయితే ఇప్పుడు దీనిలో వేసుకొని అయితే కలిపేసుకుందాం. బాగా కలిసేంత వరకు అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందాము.
ఒక కప్పు వాటికి 3 కప్పులు నీళ్ళు అయితే పోసుకోవాలి. నేను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి 9 కప్పులు అయితే నీళ్ళు పోసుకుంటున్నాను. పోసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకుందాము. మీకు వాటర్ కనుక సరిపోకపోతే కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకొని కలుపుకోవచ్చు. వాటర్ అయితే పోసేసుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకుందాం. కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో ఒకసారి ఓపెన్ చేసుకొని చూసేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో, చాలా టేస్టీగా అయితే ఉంది. దీంట్లో వెజిటేబుల్స్ వేసాము, ఘీ వేసాము, అన్నీ వేస్ట్ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. ఇంకా దీని ఫైనల్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. కిచిడి అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలా అయినా తినేయచ్చు, లేదంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు వెజిటేబుల్ కిచిడిలో తాలింపు కోసం 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 పలుకులు జీడిపప్పు. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అలాగే 2-3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఆ కిచిడీకి. మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి. ఇందులోనే 1/2 స్పూన్ కారం అయితే వేసుకుందాము. ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, మీకు స్పైస్ ఎక్కువ తినకూడదు అనుకుంటే ఈ కారం అవసరం లేదు. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ఆ వెజిటేబుల్ కిచిడీలో అయితే వేసుకుందాం. తాలింపుని అయితే వేసేసుకుందాము. చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి అయితే తాలింపు మొత్తం కలిసిపోయేలా కలిపేసుకుందాం మనం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం పైన. వెజిటేబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన టేస్టీగా ఉండే, అలాగే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉండే ఈ హెల్దీ కిచిడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా అలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ కూడా చేయండి. అలాగే మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్ని ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.